నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అద్దంకి జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం। ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కి దగ్గరుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాల కవాతు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత చీరాల స్వర్ణగేట్ వరకు పోలీసుల కవాతు। జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా 10 పరీక్షలు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై సోమవారం నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు। బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు। అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కిందకు దిగడానికి 16 నెంబర్ జాతీయ రహదారిపై కొరసపాడు మండలం పిచుకల గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ను సోమవారం భారత వైమానిక దళం అధికారులు నిర్వహించారు। ట్రయల్ రన్ విజయవంతంగా జరగడానికి సుమారు 528 మంది పోలీసులతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు। ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను దారి మళ్లించారు। ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ విజయవంతమయ్యేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు। జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కి వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలను ల్యాండింగ్ చేయడానికి అనువుగా 16 నెంబర్ జాతీయ రహదారిపై పిచుకల గుడిపాడు వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మించడం జరిగిందన్నారు। గత సంవత్సరం డిసెంబర్ నెలలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు। ఈ క్రమంలోనే తిరిగి మరోసారి వైమానిక దళం అధికారులు నిర్వహించిన ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కూడా విజయవంతమవడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగిందన్నారు। SU-30, HAWK, AN-32 డోనియర్ మొదలగు ఎయిర్ క్రాఫ్ట్లతో ట్రయల్ రన్ నిర్వహించడం జరిగిందన్నారు। వీటిలో AN-32 డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్లను ల్యాండ్ చేయడం జరిగిందన్నారు। ఈ ట్రయల్ రన్ వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఆటంకం కలగకుండా వాహనాలను దారి మళ్లించడం జరిగిందన్నారు। భారీ వాహనాలను పార్కింగ్ ఏరియాలో నిలుపుదల చేయడం జరిగిందన్నారు। రన్వేకు ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। వైమానిక దళం, పోలీస్ శాఖ కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు। దీనికి ప్రజలు, వాహనదారులు కూడా ఎంతగానో సహకరించారన్నారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ CH శ్రీధర్, వైమానిక దళ అధికారులు, అడిషనల్ ఎస్పీ TP విఠలేశ్వర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం పాత చీరాల గ్రామం నుంచి స్వర్ణగేట్ వరకు పోలీసుల కవాతు జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం పాత చీరాల గ్రామం నుంచి స్వర్ణగేట్ వరకు పోలీసుల కవాతు జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు। ఈ సందర్భంగా చీరాల 1 టౌన్ CS శేషగిరిరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలచే అవగాహన కల్పించామన్నారు। ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరిస్తాయన్నారు। ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు। పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు। నమస్కారం అండి। రాబోయే ఎలక్షన్ గురించి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ వకుల్ జిందాల్ IPS గారు జిల్లాలో ప్రజలకి అవకాశం కల్పించే విధంగా ఎలక్షన్ సంబంధించినటువంటి ఏ విషయాల మీద ప్రజలంతా కూడా ప్రశాంతంగా వచ్చి ఓటేసే విధంగా ప్రజలందరూ కూడా మంచి అవగాహన కల్పించాలని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము ఈరోజు BSF పార్టీతో CAPF పార్టీతో మేము ఈరోజు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది। ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వకుల్ జిందాల్ IPS గారి ఆధ్వర్యంలో జరుగుతుంది। కాబట్టి ప్రజలందరికీ మేము ఒకే విషయం చెప్పదలుచుకున్నాము, ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి। దానికి మీ వెనకాల పోలీసు ఉంది,
ఎవ్వరు కూడా ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఉండదు. మేమందరం ఉన్నాము. మీ యొక్క ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మేము ఈరోజు ఈ ఫ్లాగ్ మ్యాచ్ చేయడం జరుగుతుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్ల పట్టణంలోని బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాగా ఆ పాఠశాలలో 198 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 100% హాజరయ్యారని అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా సాగాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. తొలి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ పరీక్షలు జరిగాయన్నారు. 17,436 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉండగా 16,806 మంది హాజరయ్యారన్నారు. మిగిలిన పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. తనిఖీల్లో ఆయన వెంట స్థానిక మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పురపాలక సంఘం పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను, ఆస్తి, ఖాళీ స్థలం పన్ను బకాయిల వసూలపై కమిషనర్ చక్రవర్తి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్, సచివాలయ సిబ్బందితో సమీక్షలు ప్రతిరోజు జరుపుతున్నారు. చీరాల పురపాలక సంఘం పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను, ఆస్తి, ఖాళీ స్థలం పన్ను బకాయిల వసూలపై కమిషనర్ చక్రవర్తి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్, సచివాలయ సిబ్బందితో సమీక్షలు ప్రతిరోజు జరుపుతున్నారు. 1,00,000 జనాభా ఉన్న చీరాల పట్టణంలో 95% పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పట్టణంలోని 33వ వార్డులో ప్రజలకు పన్ను బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎటువంటి వడ్డీ లేకుండా పన్ను అసలు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలుపుతున్నారు. మార్చి 31తో ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ అవకాశం ముగుస్తుందని కమిషనర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీరాలలో 11 కేంద్రాల వద్ద ఈ పరీక్షలు జరగా విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే హాజరయ్యారు. పరీక్ష మొదటి రోజు కావడంతో తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీరాల్లో 11 కేంద్రాల వద్ద ఈ పరీక్షలు జరగా విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే హాజరయ్యారు. పరీక్ష మొదటి రోజు కావడంతో తల్లిదండ్రులతో కలిసి పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. పోలీసులు కేంద్రాల వద్ద విద్యార్థుల ఐడి ప్రూఫ్లను పరిశీలించి కేంద్రాల్లోకి అనుమతించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్లు చెప్తూ విద్యార్థులను ఆశీర్వదించారు. చీరాల పట్టణం హరిప్రసాద్ నగర్ లో ఆర్ఓపి వంతెన వద్ద నోవా క్రిస్టియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ కమిషన్ జాషువా డానియల్ హాజరయ్యారు. చీరాల పట్టణం హరిప్రసాద్ నగర్ లో ఆర్ఓబి వంతెన వద్ద నోవా క్రిస్టియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ కమిషన్ జాషువా డానియల్ హాజరయ్యి ప్రత్యేక ప్రార్థనలతో హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యశాల అధినేత నోవా అజయ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖరీదైందన్నారు. ప్రైవేటు వైద్యశాలలు పేదలకు అందని ద్రాక్షగా మారాయన్నారు. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఉచిత ఓపీని అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా టెస్టులు, ఆపరేషన్లు, ఇతర ట్రీట్మెంట్లు అతి తక్కువ ఖరీదుతోనే పేదలకు వైద్యం అందజేస్తామని వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 13 వరకు వైభవంగా జరగనున్నట్లు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న కోయిల ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 4న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో శనివారం ఎనలైజింగ్ కంప్యూటర్ నెట్వర్క్ యూజింగ్ వర్క్ షాప్ పై సెమినార్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎనలైజింగ్ కంప్యూటర్ నెట్వర్క్ యూజింగ్ వర్క్ షాప్ పై సెమినార్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. యూకే, స్కాట్లాండ్ కు చెందిన అప్లికేషన్ ఇంజనీర్ కాల్నెక్స్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సురేంద్రబాబు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక కంప్యూటర్ యుగంలో నెట్వర్క్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అన్నారు. నేటి విద్యార్థులు నెట్వర్క్ పై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అంతేకాకుండా వర్క్ షాప్ ను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కమ్యూనికేషన్ యుగంలో నెట్వర్క్ ద్వారా గ్లోబల్ విలేజ్ గా మారిందన్నారు. ఆధునిక టెక్నాలజీ వల్ల కలిగే ఉపయోగాలను అందుబాటులోకి తేవడానికి అందరూ కృషి చేయాలన్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. 20 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని అధికారులు సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. మీడియా కథనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బుడిపాలెంకు చెందిన 20 ఏళ్ల పరచూరి అభిజిత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అతడు క్యాంపస్ లోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. వర్సిటీ క్యాంపస్ లో విద్యార్థి శవమై కనిపించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు, ల్యాప్టాప్ కోసమే అభిజిత్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ముంబైలో ఓ భారీ బహిరంగ సభతో ముగిసింది. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభించిన యాత్ర దేశంలోని తూర్పు దిక్కున మొదలై పశ్చిమ దిశగా 14 రాష్ట్రాలను దాటుకుంటూ సాగింది. ఈ యాత్ర రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తుంది అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దక్షిణం నుంచి ఉత్తర దిశగా పూర్తిగా కాలినడకన భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈసారి బస్సు యాత్ర ద్వారా మణిపూర్ నుంచి నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా మహారాష్ట్ర వరకు దాదాపు 6700 కిలోమీటర్ల దూరంలో రాహుల్ గాంధీ పర్యటించారు. ముగింపు సభలో విపక్ష కూటమికి చెందిన పలువురు పెద్ద నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జోరందుకున్నాయి. సీఎం జగన్ భారీ ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రల్ని చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు సిద్ధం పేరుతో 4 బహిరంగ సభలు నిర్వహించిన సీఎం జగన్ కార్యకర్తలకు చేరువయ్యారు. ఈ క్రమంలోనే మార్చి 16న 24 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. అదే రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2024 మే 13న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్నికల ప్రచారానికి సన్నద్దమయ్యారు. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బస్సు యాత్రకు మేమంతా సిద్ధమని నామకరణం చేశారు. రాష్ట్రంలో రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం. సభలతో మంచి జోష్ మీదున్న వైసీపీ మరోసారి బస్సు యాత్రను ప్రారంభించి ప్రజలోకి దూసుకుపోవాలని భావిస్తోంది. ఈ బస్సు యాత్ర 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనుంది. చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ కంపెనీ స్కోడా ఆటో తన ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారు ఎపిక్ ను ఆవిష్కరించింది. అత్యంత చౌక ఎలక్ట్రిక్ కారు స్కోడా ఎపిక్ ను వచ్చే ఏడాది గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తుంది. అటుపై భారత్ మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ కారు ధర సుమారు 23 లక్షల రూపాయలు పలుకుతుంది. గ్లోబల్ మార్కెట్లలో ఫోక్స్ వ్యాగన్ ID 2 ఎలక్ట్రిక్ హ్యాష్ బ్యాక్ భారత్ మార్కెట్ లో టాటా నెక్సాన్ ఈవీ కార్ తో పోటీ పడుతుంది. స్కోడా తీసుకొస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు స్కోడా ఎపిక్. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో స్కోడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ కారు ఒక్కటే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరిలో భారత్ మార్కెట్ లో ఎన్యాక్ ను ఆవిష్కరిస్తారు. రీస్ డిసైడర్ అయిన 3వ వన్డేలో శ్రీలంక తడబడింది. బంగ్లాదేశ్ పేసర్ల ధాటికి 235 పరుగులకే ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్ ఆదుకోవడంతో లంక పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. జనిత్ లియనాగే సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. చరిత శ్రీలంక 37 పరుగులతో రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న లంకకు 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. 74 పరుగులకే పదూమ్ నిశంక, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమర విక్రమ్లు పెవిలియన్ చేరారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన జనిత్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అద్దంకి జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం. ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కి దగ్గరుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాల కవాతు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత చీరాల స్వర్ణగేటు వరకు పోలీసుల కవాతు. జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా 10 పరీక్షలు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.